ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యేటప్పటికీ ఆ బృందావనంలో గోపికలందరూ ఆయన కోసం అన్వేషిస్తూ తపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. అనేక రకాలైన లీలల్ని, శ్రీకృష్ణ లీలల్ని తామే అనుకరిస్తూ ఆ వియోగ దుఃఖాన్ని భరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాసామ ఆవిరభూత్ శౌరి స్మయమానముఖాంబుజ పీతాంబరధరస్రగ్వీ సాక్షాన్మన్మథ. వారి వియోగ దుఃఖాన్ని చూచి స్వామికి కరుణ కలిగి కోటి మన్మథుల యొక్క స్వరూపంతో సమానమైన సౌందర్యం కలిగిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోపికల ముందు ప్రత్యక్షమయ్యారు. స్మయమానముఖాంబుజ, చిరునవ్వుతో కూడినటువంటి పద్మము వంటి ముఖము కలిగిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ పట్టు వస్త్రాన్ని ధరించి పూలమాలను ధరించినటువంటి వాడై ఆ గోపికల ముందు ప్రత్యక్షమయ్యారు. తంబిలోక్యాగతం ప్రేష్టం ప్రీత్యుత్ఫుల్ల దృశో అబలాహ ఉత్తస్థుర్యుగపత్సర్వాహ తన్వః ప్రాణమివాగతం. తమకి మిక్కిలి ప్రియుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి ఎదురుకుండా కనిపించంగానే ప్రేమతో వికసించినటువంటి నేత్రములు కలిగిన వాళ్ళై, వికసించిన పద్మాల్లా ఉన్నాయి వాళ్ళ నేత్రాలు. ఆ గోపికలు ఒక్కసారిగా లేచి నుంచున్నారు. దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ప్రాణవంతమై చైతన్యవంతమైనట్లుగా ఉన్నది వారికి. కాచిత్ కరాంబుజం శౌరేహ జగృహే అంజలినాముద కాచిద్దధార తద్బాహుం అంశే చందన రూషితం. ఒక గోపిక ఆనందంతో ఆ శ్రీకృష్ణ స్వామి చందనంతో అనులిప్తమైనటువంటి ఆ స్వామి చేతిని తన అంజలితో గ్రహించింది. కరాంబుజం శౌరేహే జగృహే అంజలిన, తన దోసిడితో ఆ శ్రీకృష్ణ స్వామి చెయ్యి పట్టుకుని తన్మయంతో ఉన్నది ఒక గోపిక. కాచిద్దధార తద్బాహుం అంశే చందన రూషితం. మరి ఒక గోపిక ఆ స్వామి హస్తాన్ని తన భుజం మీద అలంకరించుకుని ఆనందిస్తోంది. ఆ శ్రీకృష్ణ స్వామి చేతిని తీసుకుని తన భుజం మీద అలంకరించుకున్నది. ఇలా వాళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాచిదంజలినా గృహ్ణాత్ తన్వీ తాంబూల చర్వితం ఏకాతదంఘ్రి కమలం సంతప్తాస్తనయో రథాత్. ఒక గోపిక శ్రీకృష్ణ స్వామి నోటి యందున్నటువంటి తాంబూలాన్ని తన చేత్తో పట్టుకుంది. ఆ నోట్లో నుంచి స్వామి విడిచిపెట్టినటువంటి తాంబూలాన్ని తన చేత్తో పట్టుకుని ఆనందిస్తూ ఉంది, తన దోసిట్లోకి తీసుకుంది. మరి ఒక గోపిక పద్మము వలె సున్నితమైనటువంటి శ్రీకృష్ణ స్వామి యొక్క పాదాన్ని తన హృదయమునందు ఉంచుకుని తనలో విరహం వల్ల కలిగినటువంటి తాపాన్ని పోగొట్టుకుంటోంది. స్వామి, నీ పాదస్పర్శ చేత నా హృదయంలో ఉన్నటువంటి తాపమంతా పోతుంది అని ఆ పాదాన్ని తన హృదయం మీద పెట్టుకుంటూ ఉన్నది. ఏకా భృకుటిమాబధ్య ప్రేమ సంరంభ విహ్వల ఘ్నతి వైక్షత్ కటాక్షేపై సందష్ట దశ నచ్చద. ఇంకొక గోపికకు కృష్ణుని మీద ఒకంత కోపంగా ఉంది. మేమింత ప్రేమిస్తూ ఉంటే మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావా అనేటువంటి భావన కనిపించేటట్టుగా ఆ కనుబొమ్మల్ని ఇలా ముడిచి ఒకంత కోపంగా చూస్తూ, ప్రణయ కోపంతో చూస్తూ తనలో స్వాధీనత తప్పిపోయింది. తానేం మాట్లాడుతోందో తెలియనంత బాధలో ఉన్నది, రోషంతో ఉంది. కృష్ణుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా అని పెదవిని కొరుకుతూ, పంటితో కింది పెదవిని కొరుకుతూ కోపంగా ఓరచూపులతోనే ఆ శ్రీకృష్ణ స్వామిని దండిస్తున్నట్లుగా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతావు కదూ అని ఆ ఓరకంటితోనే శ్రీకృష్ణ స్వామిని దండిస్తున్నట్లుగా కోపంగా చూస్తూ ఉన్నది ఒక గోపిక, ప్రణయ కోపం. అపరా నిమిషదృగ్భ్యాం జుషాణ తన్ముఖాంబుజం
ఆపీతమపి నాతృప్యత్ సంతస్తచ్చరణం యథ. ఇంకొక గోపిక అనిమిషదృగ్భ్యాం, కళ్ళు ముయ్యకుండా దేవతల్లాగా అలాగే చూపులతో అలాగే చూస్తోంది కృష్ణస్వామిని. కనురెప్పపాటు కూడా ఆయన దర్శనానికి విఘ్నం కలిగిస్తుంది. ఆ క్షణకాలం మాత్రం ఎందుకు వృధా చెయ్యాలి అని కనురెప్పపాటుని మర్చిపోయి తదేకంగా అలాగే కళ్ళు తెరిచి ఆ శ్రీకృష్ణస్వామి దివ్య రూపాన్ని దర్శిస్తూ తన్ముఖాంబుజం జుషాణ, ఆయన ముఖమనే పద్మాన్ని పానం చేస్తూ ఉన్నది. ఎలాగా అంటే చూపులతో పానం చేస్తోంది. పానం చేయటం అంటే ఏకాగ్రతతో చూడటం అని అర్థం చేసుకోవాలి. ఆపీతమపి నాతృప్యతు, ఎంతగా పానం చేసినా, ఎంతగా ఏకాగ్రతతో శ్రీకృష్ణస్వామి దివ్య రూపాన్ని కళ్ళు ముయ్యకుండా చూసినా ఆ గోపికకి తృప్తి కలగడం లేదు. ఇంకా ఇంకా అలాగే చూస్తూనే ఉంది, కదలకుండా. ఎలా ఉన్నది అంటే, సాధువులు సజ్జనులు పుణ్యాత్ములైన వాళ్ళు ఆ శ్రీకృష్ణస్వామి పాదాలు దొరికితే విడిచిపెడతారా? ఎంతసేపైనా పాదాల దగ్గరే ఉంటారు, కాలాన్నే మర్చిపోతారు. అదృష్టం కొద్దీ దొరికింది పాదం అనుకుంటారు. అలాగే ఆ సత్పురుషుల్లాగానే ఈ గోపిక కూడా ఆ శ్రీకృష్ణస్వామి దర్శనం లభించింది, ఆ ముఖారవిందాన్ని కనురెప్పపాటు లేకుండా చూడాల్సిందే అని నిర్ణయించుకుని దేవతల వలె అలాగే చూస్తూ ఉన్నది కృష్ణస్వామి. తం కాచిన్నేత్ర రంధ్రేణ హృది కృత్య నిమీల్య చ పులకాంగ్యుపగుహ్యాస్తే యోగీవానంద సంప్లుత. ఇంకొక గోపిక నేత్రములనేటువంటి రంధ్రాల ద్వారా ఆ శ్రీకృష్ణ స్వామిని తన హృదయంలో ప్రవేశపెట్టుకుంది. కళ్ళతో అలా చూస్తూ కళ్ళ ద్వారా లోపలికి ఆ శ్రీకృష్ణ స్వామి రూపాన్ని పంపించిందా అన్నట్లుగా ఆ హృదయంలో పెట్టుకుంది. ఆ శ్రీకృష్ణ స్వామిని తన హృదయంలోనే స్థిరంగా పెట్టుకుని రెండు కళ్ళు మూసుకుని ఆ హృదయంలో ఉన్న శ్రీకృష్ణ స్వామిని తదేకంగా మనస్సుతో వీక్షిస్తూ పులకాంగి, పులకించినటువంటి దేహము కలిగినదై, గగుర్పాటు రోమాంచం కలిగినటువంటిదై, యోగీవ ఆనంద సంప్లుత, ఒక యోగి ఏ విధంగానైతే ఆ పరమాత్ముని యొక్క దివ్య రూపాన్ని మనస్సులో నిలుపుకుని కళ్ళు మూసుకుని తదేకంగా ఆ హృదయంలో ఉన్న స్వామిని దర్శిస్తూ పరమానందాన్ని పొందుతాడో, అలాగే ఈ గోపిక కూడా తన నేత్రములనేటువంటి రంధ్రముల గుండా ఆ స్వామి రూపాన్ని గబుక్కున తన హృదయంలో నిలుపుకుని అలాగే కళ్ళు మూసుకుని తాదాత్మ్యతతో కృష్ణ కృష్ణ అని ఆ కృష్ణ స్వరూపాన్ని తనలోనే బంధించుకున్నది తన హృదయంలో. సర్వాస్తాః కేశవాలోక పరమోత్సవ నిర్వృతాః జహుర్విరహజంతాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః. ఆ గోపికలందరూ ఆ యమునా నదీ తీరంలో చక్కగా ఇసుక తిన్నె మీద శ్రీకృష్ణ స్వామిని చూచిన వెంటనే వాళ్ళకెంతో ఆనందం కలిగింది. అంతవరకు వారు పొందినటువంటి వియోగ దుఃఖమంతా కూడా నశించిపోయింది, పరమోత్సవంగా ఉంది. కృష్ణుని యొక్క ఆ దర్శనమే వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. కేశవ అలోక పరమోత్సవ నిర్వృతా, ఆ ఆనందంతో దుఃఖాన్ని మరచి ఆనందాన్ని పొందారు. జహుర్విరహజం తాపం, విరహం వల్ల కలిగేటువంటి తాపాన్ని పోగొట్టుకున్నారు. ఎలాగా అంటే ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః, జ్ఞానవంతుడైన వాణ్ణి పొంది జనులు ఏ విధంగానైతే తమ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటారో, ఏ విధంగానైతే సంతోషాన్ని పొందుతారో, అదే విధంగా గోపికలు కూడా ఆ శ్రీకృష్ణుణ్ణి చూచి ఆనందాన్ని పొందుతున్నారు. తాభిర్విధూత శోకాభిః భగవాన్ అచ్యుతో వృతః వ్యరోచతాధికం తాత పురుషః శక్తిభిర్యథ. ఈ విధంగా పోగొట్టబడిన దుఃఖం కలిగినటువంటి ఆ గోపికలతో చుట్టబడినటువంటి శ్రీకృష్ణుడు, చుట్టూ చేరారు శ్రీకృష్ణ పరమాత్మకు, మధ్యలో కృష్ణుడు ఉన్నాడు. వాళ్ళంతా ఆనందంతో వికసించిన ముఖాలతో అలా చూస్తున్నారు ఆ స్వామిని, వాళ్ళ దుఃఖం పోయింది. అలాంటి గోపికలతో చుట్టబడినటువంటి ఆ స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. అధికం వ్యరోచత, మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నాడు. పురుషః శక్తిభిర్యథ, పరమాత్ముడు తన శక్తులతో ఏ విధంగానైతే ప్రకాశిస్తూ ఉంటాడో ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ గోపికలనబడే శక్తులతో ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడని వర్ణిస్తున్నారు. తాస్సమాదాయ కాళింద్యాః నిర్విశ్య పులినం విభుః వికసత్కుంద మందార సురభ్యనిల షట్పదం. ఆ శ్రీకృష్ణ పరమాత్మతో కాళిందీ నదీ తీరం ఆ ఇసుక తిన్నె మీదకి చేరుకున్నారు అందరూ కూడా.
ఎలా ఉన్నది అక్కడ వాతావరణం అంటే చక్కగా వికసించినటువంటి మల్లెలు, మందారములు, వాటి సుగంధాన్ని చక్కగా వాయువు అలా తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ సుగంధపూరితమైన వాయువులతో పాటుగా ఈ పుష్పములలోని మకరందం కోసం వచ్చేటువంటి తుమ్మెదలు, ఆ తుమ్మెదల యొక్క ఝంకారాలు, ఈ రకంగా తుమ్మెదలతో, పుష్పముల యొక్క సుగంధంతో, చల్లని వాయువులతో కూడినటువంటి ఆ యమునా నది తీరమునందు ఇసుక తిన్నె మీద వాళ్ళంతా హాయిగా చేరారు. శరచంద్రాంశు సందోహధ్వస్త దోషా తమశివం కృష్ణాయ హస్త తరళాచిత కోమల వాలుకం. ఇంకా కాళింది నది యొక్క తరంగాలు ఎలాగా ఉన్నాయంటే ఆ నది యొక్క చేతుల్లాగా ఉన్నాయి. ఆ యమునా నది తన తరంగములనేటువంటి చేతులతో నది ఒడ్డును ఆ ఇసుక తిన్నెని తడుపుతూ ఉన్నది. అందువల్ల ఆ ప్రదేశమంతా చల్లగా హాయిగా ఉన్నది. శరత్కాలంలో చంద్రుని యొక్క కిరణములతో చీకట్లన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. వెన్నెలలు చక్కగా ప్రసరించటం ద్వారా ఆ ప్రదేశమంతా విరాజమానమవుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. అలాంటి చోట ఆ యమునా నది తీరంలో గోపికలతో శ్రీకృష్ణ పరమాత్మ కూడి ఉన్నాడు. తద్దర్శనాహ్లాద విధూత హృద్రుజో మనోరథాంతం శ్రుతయో యథాయయుః స్వైరుత్తరీయైః కుచకుంకుమాంకితైః అచీక్లుబన్నాసనమాత్మబంధవే. తద్దర్శనాహ్లాద, ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూడటం చేత, దర్శించటం చేత, విధూత హృద్రుజ, పోగొట్టబడినటువంటి హృదయ దుఃఖం కలిగిన వాళ్ళు, హృదయ పరితాపం అంతా పోయింది వారికి కృష్ణుణ్ణి చూడంగానే. ఎలా ఉన్నారు ఇప్పుడు గోపికలు అంటే మనోరథాంతం శ్రుతయో యథాయయుః. వేదములు పరమాత్ముణ్ణి చక్కగా వర్ణించి వర్ణించి ఏ విధంగా తృప్తి పడతాయో, ఆ వేదముల యొక్క కోరిక ఏ విధంగానైతే తీరుతుందో పరమాత్మ వర్ణన చేత, ఆ వేదముల వలె వీరు కూడా ఆ స్వామి దర్శనం చేత పరిపూర్ణమైనటువంటి వేదముల యొక్క స్వరూపిణులై ఆ ఆనందంతో ఉన్నారు. వేదాలు ఎంత తృప్తిగా ఉన్నాయో అంత తృప్తిగా కనిపిస్తున్నారు ఆ పరమాత్ముని దర్శనం చేత. స్వైరుత్తరీయైః కుచకుంకుమాంకితైః అచీక్లుపన్ ఆసనమాత్మబంధవే. తమ ఆత్మబంధువు, ఆత్మస్వరూపుడై వెలుగొందేటువంటి ఆ పరమాత్మకు వాళ్ళు ఆసనాన్ని కల్పించారు. ఎలాగా అంటే తమ దేహం మీద పైనున్నటువంటి ఉత్తరీయములనే స్వామివారికి ఆసనంగా కల్పించారు. ఆ ఉత్తరీయములు ఎలా ఉన్నాయి అంటే ఆ గోపికల యొక్క హృదయమునందున్నటువంటి కుంకుమ ఆ రేఖల యొక్క రంగుని ఆ ఉత్తరీయములు అంటుకుని ఉన్నాయి. అంటే ఆ ఉత్తరీయముల మీద వారి హృదయమునందున్నటువంటి కుంకుమ రేఖలు కూడా అంటుకుని కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి పై వస్త్రములను స్వామివారికి, కృష్ణస్వామికి ఆసనంగా కల్పించారు. తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వరో యోగేశ్వరాంతర్హృది కల్పితాసనః చకాస గోపీ పరిషద్గతోర్చితః త్రైలోక్య లక్ష్మ్యేకపదం వపుర్దధత్. అక్కడ అలా వారు ఉత్తరీయాలు ఏర్పాటు చేస్తే వాటి మీద శ్రీకృష్ణ స్వామి ఆసీనుడయ్యాడు. తత్రోపవిష్ట ఈశ్వర, పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణ స్వామి ఆ వస్త్రం మీద కూర్చున్నాడు. ఎలాంటివాడు ఆయన? యోగేశ్వరాంతర్హృది కల్పితాసన, యోగనిష్టతో ఆ స్వామిని పొందాలని ప్రయత్నించేటువంటి యోగుల యొక్క హృదయాలలో కల్పించబడినటువంటి ఆసనము కలిగిన ఆ పరమాత్మ ఇక్కడ గోపికలు ఏర్పాటు చేసినటువంటి ఉత్తరీయములపై వాటినే ఆసనంగా కల్పన చేసుకుని వాటి మీద ఆసీనుడయ్యాడు. చకాస గోపీ పరిషత్ గతః, చుట్టూ గోపికలు ఆవరించి ఉన్నారు, మధ్యలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. చూస్తే ఎంతో సుందరంగా ఉంది ఆ సన్నివేశం. వారి చేత అర్చిత, పూజింపబడుతూ ఉన్నాడు. త్రైలోక్య లక్ష్మీయేకపదం వపుర్దధత్, ఆయన దేహస్వరూపం ఎలా ఉన్నది అంటే ముల్లోకముల యొక్క శోభ ఒక చోట కూడితే ఎలా ఉంటుందో ఆ శోభకు కారణభూతమైనటువంటి దివ్య తేజస్సులాగా ప్రకాశించిపోతూ ఉన్నది ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్య స్వరూపం. ఆ స్వరూపంతో గోపికల చేత చుట్టబడినటువంటి శ్రీకృష్ణ స్వామి వారు ఏర్పరిచినటువంటి ఆసనం మీద ఆసీనుడై చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తున్నాడు.
సభాజయిత్వా తమనంగదీపనం సహాసలీలేక్షణ విభ్రమభ్రువ సంస్పర్శనేనాంకృతాంఘ్రిహస్తయోః సంస్తుత్య ఈషత్కుపిత బభాషిరే. వెంటనే గోపికలు ఆ కృష్ణస్వామిని చూస్తూ ఇలా మాట్లాడుతున్నారు. సహాసలీలేక్షణ విభ్రమభ్రువ, చిరునవ్వులు, అదేవిధంగా విలాసంతో కూడినటువంటి చూపులు, ఆనందం, అలాగే భ్రూ వికారములు, వీటన్నిటితో ఆ స్వామిని అలా అలా వీక్షిస్తూ సభాజయిత్వ, సత్కరించి వారి నవ్వులతో విలాసములతో ఈ కనుబొమ్మల యొక్క కదలికలతోనే ఆ శ్రీకృష్ణ స్వామిని ప్రేమపూర్వకంగా వాళ్ళు పలకరిస్తూ అంకకృత అంఘ్రిహస్తయోహో, తమ హృదయసీమనందు ఆ స్వామి యొక్క హస్తములను పాదములను ఉంచుకుని తమ తాపాన్ని పోగొట్టుకుంటూ ఆ స్పర్శ సుఖంతో కూడినటువంటి వారై సంస్తుత్య, ఆ స్వామిని పొగుడుతూ ఈ షత్కుపితాహ బభాషిరే, కొంచెం కోపంతో ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ కోపం కలిగింది అంటే, ఇంత ప్రేమించినటువంటి మమ్మల్ని విడిచిపెట్టి, విరహంలో విడిచిపెట్టి నీవు అదృశ్యం అయిపోతావా అనేటువంటి కోపం వారిలో కనిపిస్తోంది. ఒక పక్క చిరుమందహాసం, విలాసాలు, భ్రూ వికారాలు ఇవన్నీ చూపిస్తూ స్వామి చేతులను పాదములను అలా స్పృశిస్తూ తమ హృదయమునందు వాటిల్ని ఉంచుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ కొంచెం కోపంగా స్వామితో ఇలా మాట్లాడుతున్నారు. గోప్యవూచు, స్వామి మాదో సందేహం. భజతోను భజంత్యేకే ఏకే ఏతద్విపర్యయం నో భయాంశ్చ భజంత్యేకే ఏతన్నో బ్రూహి సాధుభో. స్వామి, లోకంలో కొందరు తమను ఎవరైతే ప్రేమిస్తారో ఆ తరువాత వాళ్ళని వీళ్ళు ప్రేమిస్తారు, ప్రేమించిన వాళ్ళని మాత్రమే ప్రేమిస్తారు. ఇంకొంతమంది తమను ఎదుటివారు ప్రేమించకపోయినా వారిని ప్రేమిస్తూనే ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు తమను ప్రేమించే వాళ్ళని ప్రేమించని వాళ్ళని ఎవరిని ప్రేమించరు, అసలు వాళ్లకు ప్రేమే ఉండదు. ఏమిటి ఇందులో ఏది యోగ్యమైనది? ఈ మూడు రకాలైనటువంటి ప్రేమ తత్వములలో ఏది యోగ్యమైనదో నువ్వే చెప్పు స్వామి. కొంతమంది తమను ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమిస్తారు, కొంతమంది తమని ప్రేమించకపోయినా ప్రేమిస్తూనే ఉంటారు, కొంతమంది అయితే తమను ప్రేమించే వాళ్ళని ప్రేమించని వాళ్ళని ఎవరినీ ప్రేమించరు. ఈ మూడింటిలో ఏది యోగ్యమైనదో నువ్వు చెప్పవా అని కృష్ణస్వామిని కోరుతున్నారు. ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు అంటే, ప్రేమించినటువంటి తమని ప్రేమించకుండా విడిచిపెట్టి స్వామి వెళ్ళిపోయాడు అనేటువంటి భావాన్ని తమ హృదయంలో ఉంచుకుని ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు. శ్రీ భగవానువాచ, అప్పుడు పరమాత్మ ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఇలా మాట్లాడుతున్నారు. మిథో భజంతి ఏ సఖ్య స్వార్థైకాంతోద్యమాహితే నత్ర సౌహృదం ధర్మ స్వార్థార్థం తద్ధినాన్యథ. ఇతరులు ప్రేమిస్తేనే ప్రేమించాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు స్వార్థపరులు. అందులో వారి ప్రవృత్తిలో, వారి స్నేహంలో నిజాయితీ అనేది లేదు, ధర్మము లేదు. అది స్వార్థమే తప్ప వేరొకటి కాదు. అది ఒక వ్యాపారం లాంటిది. ఎదుటి వాళ్ళు ప్రేమిస్తేనే మనం ప్రేమించాలి అనేటువంటి భావన సహజమైనది కాదు అని చెబుతూ, భజంత్య భజతో ఏ వై కరుణా పితరో యథ ధర్మో నిరపవాదోత్ర సౌహృదంచ సుమధ్యమా. తమని ప్రేమించని వాళ్ళని కూడా ప్రేమించటం అనేది చాలా గొప్ప విషయము. తల్లిదండ్రులు ఉంటారు, ఆ తల్లిదండ్రుల్ని బిడ్డలు అంతగా ప్రేమించకపోయినా వారి బిడ్డల మీద తల్లిదండ్రులకు ప్రేమ అవ్యాజంగానే ఉంటుంది. ఆ విధంగా తమని ప్రేమించనటువంటి వాళ్ళని కూడా ఎల్లప్పుడూ ప్రేమించే లక్షణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా దయగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు దయాస్వరూపులే. ఆ ప్రేమలో ఎదుటివాళ్ళు తమని ప్రేమించకపోయినా ప్రేమించేటువంటి లక్షణంలో ధర్మం ఉన్నది, అలాగే సాత్విక భావం ఉన్నది, సాధుత్వం ఉన్నది. ఆ ప్రేమ దోషరహితమైనది అని వర్ణించి చెబుతున్నారు కృష్ణ పరమాత్మ. భజతోపి నవైకేచిత్ భజంత్య భజతః కుతః ఆత్మారామా హ్యాప్తకామా అకృతజ్ఞ గురుద్రుహ. ఇంకా మీరు అడిగినటువంటి మూడో ప్రశ్నకి సమాధానం, ఎదుటివాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా వీళ్ళు మాత్రం ప్రేమించరు. అలాంటి వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. మొదటివారు ఎవరు అంటే, అన్ని రకాలైనటువంటి కోరికలు తీరిపోయినటువంటి వాళ్ళు,
కోరికల పట్ల ఆసక్తి లేనటువంటి వాళ్ళు, తమ ఆత్మయందే రమించేటువంటి మహానుభావులు యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ లోకం పట్టదు. కాబట్టి వాళ్ళు తమని ఎవరు ప్రేమించినా ప్రేమించకున్నా ద్వేషించినా వారికి ఆ భావాలేవి అంటవు. కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రేమించరు. అలాగే యోగనిష్టలో ఉంటారు. ఇంకొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు ఆత్మారామాహ ఆప్తకామాహ, పొందబడిన సమస్తమైన కోరికలు కలవాళ్ళు, తమలో తామే ఆనందించేటువంటి వాళ్ళు. ఇక రెండో రకం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అకృతజ్ఞాహ గురుద్రుహ, తమను ఎదుటివాళ్ళు ప్రేమించినా ప్రేమించకున్నా ఎవరిని ప్రేమించకుండా తమ స్వార్థాన్నే చూసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళు రెండో రకం. వాళ్ళకి కృతజ్ఞత లేదు, వాళ్ళు గురుద్రోహులు అని వర్ణించి చెప్పి ఆ గోపికలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని అందించారు. నాహంతు సఖ్యో భజతోపి జంతూన్ భజామ్యమీశం అమీషాం అనువృత్తి వృత్తయే యథా ధనో లబ్ధ ధనే వినష్టే తచ్చింతయాన్యత్ నిభృతో నవేద. ఇంతకీ శ్రీకృష్ణ స్వామి చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, నేను ఎందువల్ల అదృశ్యమైపోయాను మీ మధ్య నుంచి అంటే మీ మీద అభిమానం లేక కాదు. నాహంతు సఖ్యో భజతోపి జంతూన్ భజామ్యహం అనువృత్తి వృత్తయే అమీషాం అనువృత్తి వృత్తయే. భక్తులకు నా యందు స్థిరమైనటువంటి ధ్యానము నిష్ఠ కలగటం కోసమే అప్పుడప్పుడు నేనేం చేస్తూ ఉంటాను, భజతః జంతువునపి నభజామి, నన్ను ధ్యానించేటువంటి వాళ్ళకి కూడా ఒక్కోసారి దూరం అవుతూ ఉంటాను. ఎందువల్లంటే అలా దూరమైనప్పుడు వాళ్ళల్లో అదే చింతన అధికమయ్యి నా స్మరణకు దూరం కాకుండా తదేకంగా నన్నే ధ్యానిస్తూ ఉంటారు. ధనము లేనటువంటి వారికి ధనం లభించింది, ఆ లభించినటువంటి ధనం కాస్త పోతే వారి ఆలోచన అంతా ఆ ధనం మీదే ఉంటుంది. పోయింది, లభించిన ధనం పోయింది, ధనం పోయింది, ఎక్కడుందని వాళ్ళు అదే చింతలో ఉంటారు. అదే రకంగా నన్ను మరవకుండా నిరంతరము ధ్యానం చేయటం కోసమే కొన్ని సమయాల్లో ఈ రకంగా నేను అంతర్ధానం అవుతాను. నేను అంతర్ధానం అవటం వల్ల మీలో నా పట్ల మరింత ఆ వియోగంతో కూడినటువంటి భక్తి అధికమైంది, నన్నే స్మరిస్తూ ఉన్నారు. ఆ స్మరణ కలిగించటం కోసమే నేను అంతర్ధానమయ్యాను తప్ప మీ మీద అభిమానం లేక కాదు అని కృష్ణస్వామి సమాధానం చెబుతున్నారు. ఏవం మదర్థోజ్జిత లోకవేద స్వానాం హి ఓ మయ్యను వృత్తయే అబలాహ మయా పరోక్షం భవతా తిరోహితం మాసూయితుం మార్హత తత్ప్రియం ప్రియాః. కాబట్టి నా యందు మీకు దృఢమైనటువంటి ప్రేమ కలగటం కోసమే ఆ రకంగా అంతర్ధానమైనట్లుగా మీకు నేను నా లీలని ప్రదర్శించాను. ఓ అబలలారా, ఓ ప్రియలారా, ఓ సఖులారా అని సంబోధిస్తూ, మదర్థోజ్జిత లోకవేదస్వాన, మీరు నా కోసమే అంతటినీ విడిచిపెట్టి వచ్చారు. ఈ లోక న్యాయాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఒక రకంగా మీ బంధువులందరినీ, పతులను, తండ్రులను, అలాగే సుతులను, అన్ని బాంధవ్యాలను విడిచి మీ న్యాయాన్ని ఉల్లంఘించి నా కోసం మీరంతా వచ్చారు. అలాంటి మీకు మై అనువృత్తయే, నా యందు నిష్ఠతో కూడిన తదేకమైన ఏకాగ్రతతో కూడినటువంటి ధ్యానం కలగటం కోసమే పరోక్షం భజతామయ, మీ యందు నిజంగా అభిమానం కలిగినటువంటి నేను, పరోక్షంగా మిమ్మల్ని ప్రేమించేటువంటి నేను తిరోహితం అంతర్ధానం అవ్వటం జరిగింది. నా చేత అంతర్ధానం అవ్వడం అనేది ఎందువల్ల చేయబడిందంటే, అందరినీ విడిచిపెట్టి వచ్చినటువంటి మీకు నా యందు దృఢమైనటువంటి చక్కని ఆ ధ్యానం కుదరటం కోసమే ఈ రకంగా చేశాను తప్ప అంతకన్నా ఇంకేం లేదు. మాసు ఇతుం మార్హత తత్ప్రియం ప్రియాః, మీ ప్రియుణ్ణైనటువంటి నన్ను ఈ విధంగా తప్పు పట్టడం, దూషించటం తగదు అని శ్రీకృష్ణ స్వామి ప్రత్యుత్తరం ఇస్తున్నారు. నపారయేహం నిరవద్య సంయుజాం స్వసాధుకృత్యం విబుధాయుషాపి వః యామా భజన్ దుర్జరగేహ శృంఖలాః సంవృశ్య తద్వః ప్రతియాతు సాధున. నిరవద్య సంయుజాం, మీది నిష్కపటమైనటువంటి ప్రేమ, మీ ప్రేమలో ఏమాత్రమూ దోషం లేదు, అవ్యాజమైనటువంటి ప్రేమ మీది. అట్లాంటి మీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాను? మీ రుణం నేను తీర్చుకోలేను అని శ్రీకృష్ణ స్వామి గోపికలతో చెబుతున్నారు. విబుధాయుషాపి,
దేవతలకు సంబంధించిన ఆయుర్దాయాన్ని ఇచ్చినప్పటికీ కూడా మీ రుణం నేను తీర్చుకోలేను. స్వసాధు కృత్యం నపారయే, నా వల్ల మీకు కాదగినటువంటి ప్రత్యుపకారం ఏమిటో నాకు తెలియటం లేదు. ఏ ఉపకారం చేసినా మీ ప్రేమను కొలవటం సాధ్యం కాదు. మీది నిష్కపటమైన అపారమైన దివ్యమైనటువంటి ప్రేమ, అనురాగం. సాధునా ప్రతియాతు, మీ ప్రేమకు ప్రత్యుపకారం ఏమిటి అంటే నా యందు నిశ్చలంగా మీ ప్రేమ స్థిరంగా ఉండడమే మీరు చూపించేటువంటి ఈ ప్రేమకు ప్రత్యుపకారం తప్ప వేరొకటి లేదు. యుష్మత్ సౌశీల్యేనైవ మమ ఆనృణ్యం నతు మత్కృత ప్రత్యుపకారేణ ఇత్యర్థః. మీ ప్రేమకు ప్రత్యుపకారం ఏమిటి అంటే మీ ప్రేమే, నన్ను ప్రేమించటమే. స్థిరమైన నిశ్చలమైనటువంటి చక్కని భక్తితో నన్ను మీరు సేవించటమే, మీ హృదయ సీమలో నన్ను నిలుపుకోవటమే, నన్ను అభిమానించటమే నేను చూపించేటువంటి ప్రత్యుపకారం తప్ప ఇంతకు మించి మీ ప్రేమను కొలవటానికి తగినటువంటి ప్రత్యుపకారం ఈ జగత్తులో వేరొకటి లేదు. అంత నిష్కల్మషమైన అద్భుతమైనటువంటి ప్రేమ మీది అని శ్రీకృష్ణ స్వామి చెబుతున్నారు. ఇత్థం భగవతో గోప్య శ్రుత్వా వాచస్సుపేశలాః జహుర్విరహ జంతాపం తదంగోపచితాశిష. ఈ విధంగా భగవంతుడు చెప్పినటువంటి మాటలు విని గోపికలు ఆ మధురమైన వాక్యాలను విని విరహ సంబంధమైనటువంటి తాపాన్ని సంపూర్ణంగా పోగొట్టుకున్నారు. ఆయన స్పర్శ చేత, స్వామి స్పర్శ చేత వారిలో ఉన్న వియోగ దుఃఖం అంతా పోయింది. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.